ఈరోజు నేను నాటుకోడి చికెన్ ఫ్రై చేస్తున్నా. నేను ఒక షార్ట్లో పెట్టాను ఒకసారి నాటుకోడి ఫ్రై అని చెప్పి, అదైతే చాలామంది ఇష్టపడ్డారు. నేను ఇదైతే ఫుల్ వీడియో చేద్దాం అని చెప్పి ఇంకా ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను అనమాట. ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఎక్కువ మసాలా పెట్టాల్సిన అవసరం ఉండదు, ఇది మ్యాగ్నేట్ చేయవలసిన అవసరం అంతకంటే ఉండదు. మనకి ఈజీ ప్రాసెస్లో టేస్టీగా మనకి మంచి ఫ్లేవర్ఫుల్గా మనకి నాటుకోడి అయితే మంచి టేస్ట్ అనమాట. ఇంకా దీనికి అంత బాగుంటుంది. మీరు మామూలు నాటుకోడి అని కాదు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చికెన్ తీసుకొని మీరు ఈ ప్రాసెస్లో చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాటుకోడి అయితే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనమాట. ఇంకా ఎలా చేస్తున్నాను చూసి మీరు కూడా అలాగనే ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక ఆయిల్ వేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తా. అండ్ నెక్స్ట్ ఈ నాటుకోడి అయితే ముక్కలు అందులో వేసిన తర్వాత నేను కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ మసాలా కూడా వేసి నేను బాగా ఫ్రై చేసుకుంటా దగ్గరికి. అంటే మనకి ఉప్పు, కారం ఇవైతే మాడిపోవద్దు, మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకొని ఇంకా అందులో అయితే వాటర్ పోసుకోవాలి. అవి పోసిన తర్వాత అవి మొత్తం వాటర్ అన్నీ కూడా పోయే వరకు ఉంచాలన్నమాట. నేను ఎక్కువ వంటల్లో కూడా నేను షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాను. సో అందులో ఇలా అయితే నాకు బాగా అనిపించింది అండ్ టేస్ట్గా కూడా అనిపించింది. సో మీకు ఎవరికైనా టైం లేనప్పుడు మీరు కూడా ఇలానే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఇది రసంలోకి సైడ్ డిష్ కింద అయితే చాలా బాగుంటుంది. దీంతో పాటుగా మీరు వేరేది పెట్టుకున్న ఒక పప్పుచారు కానీ ఏదైనా కానీ సైడ్ డిష్ కింద అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా టేస్ట్ అయితే ఎక్కడికి తీసిపోదు మనకి. నాకైతే చెప్పాలంటే కర్రీ కంటే కూడా నాకు ఫ్రైయే బాగా ఇష్టం అనమాట. ఇది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోండి, మనకి ఏం పర్వాలేదు. మనకి రైస్లోకి ఒకవేళ ఇలానే కలుపుకున్నా కానీ మనకి రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఫ్రై కాబట్టి ఎక్కువ మనకి ఈ గ్రేవీ ఉండదు కాబట్టి నేను రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ నేను చెప్పాను. మీరు ఎలా తిన్నా ఈ డిష్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.